కారణము లేకుండా సహవాసాన్ని విడిచి వెళ్ళిపోవడము మరణదండనకు యోగ్యమైనంత మహానేరము. అది మామూలు నేరం కాదు. అట్లా వెళ్ళిపోయిన వాడిని మన సహోదరుడే కదా అని అనుకోవద్దు. అట్లా అనుకున్నాడంటే నీ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. దేవుడు మనకు అనుమతించలేదు కనుక వాడిని మనం చంపేయలేదు. కానీ దేవుడి చంపేస్తాడని ఆయనకు అప్పచెప్పేశాం. మామూలు తప్పు కాదు అది. ఏ కారణం లేకుండా నీకు అభిషేకం ఇచ్చి నీకు ఆత్మీయంగా చదువు నేర్పించి ప్రసంగికుడిని చేసి నిలబెట్టి, ఒక అడ్రస్ లేనోడికి అడ్రస్ కల్పించి నిలబెట్టి ఉన్నోడిని కాసేపు కాళ్ళు బీసికి నువ్వే దేవుడు అని సడన్గా ఎట్లా వ్యతిరేకమైపోతారు? అది క్షమించరాని నేరం, మామూలు నేరం కాదు అది. నాన్నగారు నీ జేబులోంచి 100 రూపాయలు కొట్టేసాను క్షమించంటే నేను క్షమిస్తాను, అది వేరే విషయం. దేవునికి ద్రోహం. అటువంటి వాళ్ళను ఫ్రెండ్లీగా చూసిన వాళ్ళకు కూడా అదే దండన. చాలా సీరియస్ క్రైమ్. ఇంతకుముందు కూడా నేను ప్రకటించాను. వెళ్ళిపోయిన వాళ్ళకి అందరికీ నా కోర్టులో నేను విధించింది ఇదే శిక్ష. దేవుడే అమలు చేస్తాడు. మరణశిక్ష విధించాను, దేవుడు అమలు చేస్తాడు. చాలా సీరియస్ విషయం. అతని పేరు నేను ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు, కానీ బీరంగూడలో ఉండి ఆయన మేము వేరేగా సేవ చేసుకున్నాం. అబ్బుల్ గారితో అన్నాడు, అయ్యగారిలో తేడా కనపడిందంటే నేను వాడి భార్యనేమన్నా వాడి కూతురునేమన్నా. తేడా ఎట్లా అంటాడు? ఏం తేడా కనపడదు? వాళ్ళ ఇంటికే పోలేదు నేను. ఆ మాట ఎట్లా వాడతాడు? కొన్ని విన్నామంటే ఎవడో చెప్తే వింటే యేసుప్రభు మీద కూడా చెప్తున్నారు. ఆయన వ్యభిచారికి పుట్టాడని, ఆయన చచ్చిపోలేదు, లేవలేదు, అది ఇదని అన్నీ అంటున్నారు కదా. మరి ఎట్లా నెగిటివ్ అనగానే అదే నమ్ముతావా? చాలా సీరియస్ క్రైమ్ అది. అటువంటి మనిషి ఇంకా వాడి దగ్గర ఉన్నోళ్ళు భయంకరంగా నా మీద పని కట్టుకొని ఖర్చు పెట్టి 100 మైళ్ళు ప్రయాణం చేసి నా మీద దుష్ప్రచారం చేసిన ఒక భార్యాభర్తలు వాళ్ళ దగ్గర ఉన్నారు, జంట. వాళ్ళకు కూడా నేను విధించింది మరణశిక్ష. దేవుడు అమలు చేస్తాడు. ఎస్, దేవుడు అమలు చేస్తాడు తగిన సమయంలో. అసలు వెళ్ళిపోయిందే తప్పు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి అయ్యగారిని అపార్థం చేసుకున్నాను అనుకునే వాడైతే ముందు వచ్చి నా కాళ్ళ మీద పడతాడు. కానీ నా మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళని ఎట్లా పిలుచుకున్నాడు? వాళ్ళని ఎట్లా పిలుచుకున్నాడు? ఒక ఆత్మను రక్షణలోకి నడిపించడానికి ఎప్పుడు కష్టపడలేదు. ఓఫీర్ గారు చెడ్డోడని చెప్పడానికి 100 మైళ్ళు ప్రయాణం చేస్తారు, 1000 రూపాయలు ఖర్చు చేస్తారు. సిగ్గు లేదు. ఓఫీర్ గారేమో క్యాన్సర్తో పోరాడుతూ, మరణంతో పోరాడుతూ, రాత్రింబగళ్ళు సీనియర్ సిటిజను, ఈ రిటైర్మెంట్ ఏజ్లో రాత్రి పగలు నిద్ర లేక ఆహారం లేక నేను ఒక ఆత్మను దొరుకుతుందని 1000 మైళ్ళు ప్రయాణం చేస్తుంటే, వీళ్ళేమో ఓఫీర్ గారు మంచోడు కాదని చెప్పడానికి 100 మైళ్ళు ప్రయాణం చేస్తారు. వాడి భార్య పచ్చి అబద్ధం మాట్లాడింది. ఓఫీర్ గారు నన్ను వాడేసుకున్నాడు అని ప్రచారం చేసింది. చంపి పారేయొద్దు. ఆ పిల్లను నేను ఎత్తుకొని పేరు పెట్టా. మూరెడు పిల్ల నేను ఎత్తుకొని పేరు పెట్టా. వాళ్ళ ఇంటికి ఒక్కసారి కూడా నేను ఎప్పుడు విజిట్ చేయలేదు, ఒక్కసారి కూడా. మామూలుగా బిల్లివర్లను ప్రార్థన చేస్తారు కదా, అట్లా కూడా నేను పోలేదు. నా మీద అంత పెద్ద నింద పెట్టింది ఆ పిల్ల. ఫోన్లు చేసి చెప్పింది. అంటే సంఘం కూలిపోవాలి, ఓఫీర్ గారిని బ్యాడ్ చేయాలని ప్రచారం చేసిన వీళ్ళిద్దరు భార్యాభర్తలు సిగ్గు లేకుండా ఇట్లాంటి ప్రచారాలు చేస్తే ఒక్కడు నమ్మలేదు. నాన్నగారికి అంత టైం ఎక్కడుంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటని చెప్పి ఎవరు నమ్మలే. వాళ్ళని పిలుచుకున్నాడు వాడు. ఇదేనా మారు మనస్సు? ఈ ముఠా మొత్తానికి నేను విధించింది ఈ శిక్ష.
ప్రకటించాను దేవుని సన్నిధిలో, ప్రభు నువ్వే చూసుకో, వాడు భూమి మీద ఉండటానికి వీల్లేదు అంతే. ఆ వర్డిక్ట్ అట్లాగే ఉంది. దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడో ఆయన టైంలో నెరవేరుస్తాడు. వాళ్ళతోని హలో అన్నోడు, అన్నయ్య అని ప్రేమగా పిలిచినోడు అందరూ నాకు బద్ధ శత్రువులే. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను వదిలేసినాక వాళ్ళను ముద్దు పెట్టుకుంటారో నెత్తిని పెట్టుకుంటారో మీ ఇష్టం. అలాంటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళు కూడా నాకు శత్రువులే. నడుస్తున్నది ఒక పోరాటం, నేను నిర్మాణం చేస్తుంది ఒక సైన్యం. సైన్యము అనే దానికి క్రమశిక్షణ ఉండాలి. మీకు తెలుసా కోర్ట్ మార్షల్ అనేది ఒక మాట తెలుసా మీకు? కోర్ట్ మార్షల్ ఏంటిదంటే కమాండర్ ఇన్ చీఫ్. సైనికులు ఎవడైనా క్రమశిక్షణ తప్పితే అగ్రనాయకుల ముందు ఆ సైనికుడిని తీసుకొచ్చి మోకరింపజేసి కణతకు పిస్టల్ పెట్టి పేల్చేస్తాడు. దట్ ఈస్ కోర్ట్ మార్షల్. సైన్యంలో చేరిన తర్వాత వెళ్ళిపోకూడదు. సైన్యాన్ని వదిలిపెట్టే పారిపోతా, ఇక్కడ క్రమశిక్షణ నచ్చలేదు, చలి పెడుతుంది, ఆహారం బాగలేదు, నాకు చాలా కష్టంగా ఉంది అని అంటే సైన్యంలో నుంచి పంపరు కాబట్టి కొంతమంది దొంగతనంగా పారిపోతారు. వాడిని పట్టుకుంటారు. పట్టుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? ఎందుకు పోయావు నువ్వు? సైన్యంలో చేరకముందు ఆలోచించుకోవాలి, ఎందుకు పోయావు నువ్వు? ఇదేమన్నా సూపర్ మార్కెట్ అనుకున్నావు ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి? ఇది క్షమించరాని నేరం అని ఆ సైనికుడిని కోర్టు మార్షల్ చేస్తారు. 6000 సంవత్సరాల అబద్ధాల సామ్రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి సత్య సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయాలి. సత్య సిద్ధాంత సామ్రాజ్యం కట్టడానికి అహర్నిశలు నిద్రాహారాలు మాని నాకంటూ ఒక లైఫే లేకుండా చేసుకొని నేను చేస్తున్న పోరాటం. ఎందుకు చేస్తున్నానంటే సైన్యాన్ని తయారు చేయాలి. ఈ సైన్యంలో నా ప్రాణం పోయినా నేను నీతో ఉంటా అని అన్నోళ్ళు, పోనీ నేను వాని పెళ్ళాన్ని ఏమన్నా అమర్యాదగా మాట్లాడానా, ఏమన్నా ఒక రూపాయి మోసం చేశాను వాడిని, నాకు ఈ అన్యాయం జరిగిందని పోతే అది ఒక లెక్క, దానికి ఒక అర్థం పర్థం ఉంది. ఏం లేదు, ఎవడో చెప్పేటట్టే వీడు వెళ్ళిపోయి, ఎవడో చెప్తే వెళ్ళిపోవడం ఏంట్రా? ఎవడో చెప్తే వెళ్ళిపోవడం ఏంటి? ఇది క్షమించరాని నేరం. తర్వాత నా మీద పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసినటువంటి దుర్మార్గులను వాడు చేర్చుకున్నాడు. వాడిని ఒక మనిషిలాగా ఎలా